వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 ఈరోజు తెలుగు ఎగ్జామ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్. చాలామంది విద్యార్థులకు హిందీ అనేది ఒక కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఈ వీడియోలో మీకు హిందీని ఈ టైంలో అంటే 1.5 రోజులు ఉన్నటువంటి ఈ టైంలో హిందీని ఎలా చదవాలి, అలాగే ఎగ్జామ్ అప్పుడు హిందీని ఎలా రాయాలి అనేటటువంటి ఈ 2 విషయాలకి సంబంధించి క్లియర్గా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటటువంటి విషయాల్ని మీకు చెప్తాను. ఈ వీడియో చివరిలో మీకు ఒక అద్భుతమైనటువంటి మేటర్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మిస్ కావద్దు. ఈ వీడియో చూడటం వల్ల మీరు హిందీ చదవటం అలాగే హిందీని ఎగ్జామ్లో ఎలా రాయాలి అర్థం చేసుకుంటారు. అండ్ దట్టు మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి తెచ్చుకుంటారు. మొదటగా మీకు హిందీ చదవడం వచ్చి ఉండాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. హిందీ చదవటం వచ్చి ఉండాలి. రెండోది ఏంటంటే హిందీ క్వశ్చన్ పేపర్లో మీకు 1 to 6 రోమన్స్ ఉంటాయి. 1 to 6 రోమన్స్ ఉంటాయి. జనరల్గా టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ రోమన్ నుంచి చివరి రోమన్ వరకు క్వశ్చన్ పేపర్ చదవండి, ఒక 20 minutes 15 minutes అలొకేట్ చేయండి అంటారు. అదంతా రాంగ్. ప్రాక్టికల్గా చూసినట్లయితే అది అంత కరెక్ట్ కాదు. నేను ఒక మెథడ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మీరు క్వశ్చన్ పేపర్ని 1 to 6 రోమన్ నుంచి చదవకుండా 6 to 1 రోమన్ నుంచి చదవండి. అంటే 6th రోమన్ని ఫస్ట్ తీసుకోండి. 6th రోమన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని చదవండి. 6th రోమన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చదివిన తర్వాత వాటి ఆన్సర్స్ని రాయండి. ఈ విధంగా 6th రోమన్ అయిన తర్వాత 5th రోమన్ అయిన తర్వాత 4th రోమన్. అంటే మీరు డిసెండింగ్ ఆర్డర్, అంటే జనరల్గా క్వశ్చన్ పేపర్ 1 to 6 రోమన్లో ఉంటుంది, మీరు 6 to 1 రోమన్లో రాయండి. దీన్నే డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఈ విధంగా రాయటం వలన మీకు టైం అనేది చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్ దగ్గర మీరు క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవటం రాయటం కోసం ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారు. దానికన్నా మీరు ఫస్ట్ ఎస్ఏ అంటే 6th రోమన్లో ఉండేటటువంటి 8 మార్క్ క్వశ్చన్స్ని రాయటం అనేది ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు రోమన్ నెంబర్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రామర్ రిలేటెడ్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని రాయాలి అంటే మనకి బేసిక్ గ్రామర్ అనేది అర్థమయ్యి ఉండాలి, గ్రామర్ అనేది తెలిసి ఉండాలి. రెండోది వచ్చేసి రోమన్ నెంబర్ 2 20 మార్క్స్. ఇవి ప్యాసేజెస్ ఉంటాయి. సో ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ కింద క్వశ్చన్స్ ఇస్తారు, దాని ఆన్సర్స్ అనేవి రాయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 3. ఇది 10 మార్క్ క్వశ్చన్, 10 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18 ఈ 2 కూడా 3rd రోమన్లో వస్తాయి. ఇవి 10 మార్క్స్ వస్తాయి. సో దీంట్లో మనకి ఏమిస్తారంటే కవి పరిచయం ఒకటి ఇస్తారు, లేఖక్ పరిచయం అనేది వస్తుంది. సో ఈ కవి పరిచయం లేఖక్ పరిచయం అనేది రాయాలి అంటే మనకి లెసన్స్ మీద ఒక అవగాహన, ఒక కంట్రోల్, ఒక కమాండ్ అనేది ఉండాలి. రెండోది ఇదే రోమన్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇస్తాడు. కాన్సెప్ట్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపంలో ఇస్తాడు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది పారాగ్రాఫ్ రూపంలో ఉంటుంది, వాటిని ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది ఈ రోమన్లో అంటే రోమన్ నెంబర్ 3 అనేది హిందీ చదివి వాటిని అర్థం చేసుకునే విద్యార్థులు మాత్రమే రాయగలరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రోమన్ నెంబర్ 4. ఈ రోమన్ నెంబర్ 4లో మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్ నుంచి మనం 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. సో 8కి 6 రాస్తే సరిపోతుంది. మనకి 2 అనేది మనకు చాయిస్ అన్నమాట. ఎనీ 6 రాస్తే సరిపోతుంది. మొత్తం 8 క్వశ్చన్లు ఉంటాయి. 8 క్వశ్చన్ల నుంచి మనం 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రోమన్ నుంచి మనకు 24 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ రోమన్లో క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి అంటే మీకు ఏమీ తెలియనప్పుడు సో ఆ క్వశ్చన్స్కి ఆ చాప్టర్ లేక ఆ లెసన్కి సంబంధించి మీకు కనుక ఒక ఐడియా ఉన్నట్లయితే ఆ ఆన్సర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ అయినా రాయగలిగినట్లయితే కనీసం కొంతలో కొంత మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి మనం పొందవచ్చు. సో అలా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ తెలిసినప్పుడు వెల్ అండ్ గుడ్, మీరు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 5. ఈ రోమన్ నెంబర్ 5లో మనకి 27, 28 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చేసి అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్య భాగం నుంచి ఉంటుంది, 8 మార్క్స్. రెండో క్వశ్చన్ నుంచి మనకి గద్య భాగం నుంచి ఉంటుంది. ఇక రోమన్ నెంబర్ 6. ఈ రోమన్ నెంబర్ 6 అనేది 29th క్వశ్చన్. ఇది పత్ర అనమాట. పత్ర అంటే లెటర్. సో ఇక్కడ 2 లెటర్స్ రాయాలి. 2 లెటర్స్ ఇస్తారు, లేక 4 లెటర్స్ ఇస్తారు. కనీసం
2 లెటర్స్ ఉంటాయి. ఈ 2 లెటర్స్ నుంచి మనం ఒక లెటర్ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీకు ఎగ్జామ్ హాల్లో బుక్లెట్ అనేది ఇస్తారు. ఈ బుక్లెట్కి మీరు లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్ మార్జిన్ డ్రా చేయండి. మిగిలినటువంటి 3 సైడ్స్ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ని డ్రా చేయండి. మార్జిన్ని ఏదైనా పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఎలాగైనా డ్రా చేయవచ్చు. మీరు 2 రకాల పెన్లు ఉపయోగించవచ్చు. ఒకటి బ్లూ, రెండోది బ్లాక్. ఈ 2 పెన్నులు తప్ప వేరే పెన్నులు యూజ్ చేయకూడదు. గ్లిటర్స్ లాంటి పెన్నులు యూజ్ చేయకూడదు. నార్మల్ బాల్ పాయింట్ పెన్ని మాత్రమే యూజ్ చేయండి. మంచిగా రాసే పెన్ని ఒక 2-3 బ్లాక్ ఒక 2 బ్లాక్ పెన్నులు 2 బ్లూ పెన్నులు మీతో ఉంచుకోండి. సో రాసేసి కొట్టేస్తాం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యొద్దు. పేపర్లో అంటే ఒక సైడ్ మీకు ఒక షీట్ చూసినట్లయితే 12 నుంచి 14 లైన్స్ మాత్రమే రాయండి. అంతకన్నా తక్కువ కానీ అంతకన్నా ఎక్కువ కానీ రాయకండి. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా రాయండి. క్వశ్చన్ నెంబర్ లేకుండా మీరు ఆన్సర్స్ కనుక రాసినట్లయితే అది ఇన్వాలిడ్ ఆన్సర్ అనేది అవుతుంది. సింగిల్ పారాగ్రాఫ్లో ఆన్సర్ అనేది రాయవద్దు. సింగిల్ పారాగ్రాఫ్లో కనుక ఆన్సర్ రాసినట్లయితే మీ ఆన్సర్ అనేది రైట్ అయినప్పటికీ కూడా దాన్ని కొట్టేస్తారు. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకోసం మేము హిందీ, బయాలజీ, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తున్నాము. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వటం అనేది సాధ్యం కావటం లేదు. దానికి సంబంధించినటువంటి రీజన్స్ మీకు ఇప్పటికే తెలియజేశాను. క్వశ్చన్స్ అనేవి కావాల్సిన వాళ్ళు 9553230266 ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు క్వశ్చన్స్ని పొందొచ్చు. ఇవి ఫ్రీగా కాదు, అర్థం చేసుకోండి. సో ఇప్పటి తర్వాత మీరు ఇక నెక్స్ట్ మీకు ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంటుంది. సో ఆ నిబంధన ఎలా రాయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా. అయితే మీకు ఉన్నటువంటి ఈ టైంలో మీకు ఏ కాన్సెప్ట్స్ మీద ఆల్రెడీ పట్టు ఉంది, కంట్రోల్ ఉంది, కమాండ్ ఉందో ఆ కాన్సెప్ట్స్ని మాత్రమే రివైజ్ చేయండి. కొత్త కాన్సెప్ట్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ముట్టుకోవద్దు. కొత్త కాన్సెప్ట్స్ని చదవటం వలన మీకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ అనేది పూర్తిగా రాదు. కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ని ఆల్రెడీ చదివిన వాటిని మాత్రమే రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి కంటిన్యూటీగా నిబంధన ఎలా రాయాలి అనేది కూడా చెప్తాను. అంతేకాకుండా కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ని ఎలా రాయాలి, రోమన్ నెంబర్ 1లో ఉండేటటువంటి 1 to 12 గ్రామర్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పిన విధంగా హిందీ క్వశ్చన్స్ మేము చాలా ఈజీ ప్రాసెస్లో అందించడం జరుగుతుంది. మా క్వశ్చన్స్ని మీరు ఈ టైంలో అయినా చదివి మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు ఇందాక చెప్పినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.